వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మీనరాశి. కాలపురుష కుండల్లో 12వ రాశిగా మేషం నుంచి మీనం వరకు, మేషంతో స్టార్ట్ అయ్యి మీనంతో ఎండ్ అవుతుంది. కొంతమంది అంటే కొన్ని పద్ధతుల్లో మీనాన్ని మొదటి రాశిగా తీసుకుంటారు. అలానే రేవతి నక్షత్రాన్ని మొదటి నక్షత్రంగా కూడా తీసుకుంటారు. కొన్ని పద్ధతులు అలా కూడా ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఈ పద్ధతిలో మనకి మేషంతో స్టార్ట్ అయ్యి 12 రాశులు మీనంతో ఎండ్ అవుతుంది. అయితే మీనరాశి అంటే యాజ్ యూజువల్గా మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లేదా ఎసరెటిక్ ఆస్ట్రాలజీలో మీనరాశి తాలూకా ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి చర్చించుకునేటప్పుడు మీనం మనకి పేరులోనే ఉంది. చేప, 2 చేపలు అన్నవి మనకి సింబాలిక్గా ఒకదాని తర్వాత ఒకదాని వెనక ఒకటి సర్క్యులర్ మోషన్లో అవి తిరుగుతూ ఉంటాయి. అయితే వీటికి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే ఈ 12వ రాశి అయిన మీనరాశి జూపిటర్ దీనికి అధిపతి. అలానే ఇంకొక అధిపతి నెప్ట్యూన్గా మోడర్న్ ఆస్ట్రాలజీలో నెప్ట్యూన్ కూడా మీనం అన్నది స్వక్షేత్రంగా చెప్తూ ఉంటారు. అయితే మనకి పూర్వం మహర్షులు, ఋషులు ఆ కాలంలో వాళ్ళకి దివ్య దృష్టి ఉండేది, దివ్య శక్తులు ఉండేవి. వీటి గురించి అంటే వీళ్ళు మెటీరియలిస్టిక్ థింగ్ అంటే గురించి కాకుండా స్పిరిచువాలిటీలో ఈ కాస్మిక్ ఎనర్జీ ఏంటి, సృష్టి ఏంటి, వీటన్నిటి గురించి చర్చించుకునే విధానంలో ఎక్కువగా వాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే అది పీనియల్ గ్లాండ్. మనకి శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన 2 గ్రంథులు, మనకి తలలో ఉండే ఈ 2 గ్రంథులు, ఒకటి పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్. సో యురేనస్కి ఆ బాడీలో ఫిజికల్గా జరిగే ఈ చేంజెస్ అన్నింటినీ పిట్యూటరీ గ్లాండ్ వల్ల జరుగుతాయి. పిట్యూటరీ గ్లాండ్ అండర్లో ఈ శారీరకంగా జరిగేవి, మనిషి శరీరంలో జరిగే మార్పులు చేర్పులు, ఈ బ్యాలెన్స్డ్గా ఉండే ఈ పద్ధతి, శరీర ఉష్ణోగ్రత కానీ, బ్లడ్ కానీ, హార్మోన్స్ కానీ, ఇవన్నీ పీనియల్ గ్లాండ్ దగ్గరకు వచ్చేసరికి అంతా మెంటల్ అన్నమాట. సో దీంట్లో పీనియల్ గ్లాండ్ అన్నది ఈ మహర్షులకి, ఋషులకి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళకి దివ్య దృష్టి అనేది ఈ పీనియల్ గ్లాండ్ వల్ల కలుగుతుంది అన్నది శాస్త్రంలో చెప్పబడి ఉంది. మనకి సైంటిఫిక్గా కూడా పీనియల్ గ్లాండ్ అనేది హై రేంజ్లో పనిచేసే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ అవి ఎక్కువగా ఉంటాయి అని కూడా చెప్తారు. ఇదే అంటే ఎప్పుడైతే ఈ పీనియల్ గ్లాండ్ అన్నది థర్డ్ ఐ అవేకనింగ్ అని చెప్తారనమాట. ఈ థర్డ్ ఐ లేదా దివ్య దృష్టి ఉన్న ఆ మహర్షులు కానీ, యోగులు కానీ, డిసేబుల్స్, సాధన చేసే వ్యక్తుల మధ్య కానీ ఈ సంభాషణ అన్నది వాళ్ళకి ఎలా జరుగుతుందంటే వీళ్ళకి మాటల ద్వారా జరగదు. ఆ కళ్ళ ద్వారా, కంటి చూపు ద్వారా ఆ నాలెడ్జ్ అన్నది ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఆ కళ్ళు అంటే ఇప్పుడు మనకి వేదంలో కూడా వేదంలో ఒక భాగంగా జ్యోతిష్యాన్ని చెప్పబడి ఉంది. సో వేద పురుషుడు, వేదం అన్నది వేద పురుషుడైతే జ్యోతిష్యాన్ని ఆ వేద పురుషుడు తాలూకా చక్షువులు, కళ్ళుగా చెప్తారనమాట. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఈ హిమాలయన్ యోగులు కానీ, రామకృష్ణ పరమహంస దగ్గరికి స్వామి వివేకానంద వెళ్ళి 10 నిమిషాల వాళ్ళ సంభాషణ మళ్ళీ ఏం నోటితో మాట్లాడుకోరు, కళ్ళ ద్వారానే వాళ్ళకి ఆ జ్ఞానం అన్నది ఎక్స్చేంజ్, సాధనలో వాళ్ళకి జరిగే అడ్డంకులు కానీ లేదా ఇబ్బందులు కానీ, శిష్యుడికి జరిగే ఎక్స్పీరియన్సెస్ కానీ, వీటి డిస్కషన్ అన్నది వాళ్ళకి కళ్ళ ద్వారా జరిగిపోతూ ఉంటుంది. సో ఈ హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, కాస్మిక్ నాలెడ్జ్ లేదా సృష్టి రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీనరాశిలో చెప్పబడి ఉన్నాయి అని చెప్తారనమాట. అయితే ఈ పీనియల్ గ్లాండ్ తాలూకా మళ్ళీ యురేనస్కి
పిట్యూటరీ గ్లాండ్ని ఎలా అయితే అధిపతిగా చేశారో, పీనియల్ గ్లాండ్లో వచ్చే అద్భుతమైన శక్తులు అవ్వచ్చు, అతీంద్రియ శక్తులు అవ్వచ్చు, లేదా అంటే ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు. దీనికి నెప్ట్యూన్ని కారకుడుగా చెప్తారనమాట. అంటే మెంటల్ ఇల్నెసెస్ కానీ ఏమైనా అక్కడ కూడా నెప్ట్యూన్ కారకత్వాలు జాతక చక్రంలో నెప్ట్యూన్ అనేది ఎలా పనిచేస్తుంది ఏమిటి అన్నది మనం చెక్ చేస్తూ ఉంటాం. ఫ్యూచర్లో మనకు అలాంటి చార్ట్స్ ఉన్నాయి. మన ఎగ్జాంపుల్ చార్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు నెప్ట్యూన్ని ఎలా అయితే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, ఇల్యూజన్స్ క్రియేట్ చేస్తుంది, ఆ ఇల్యూజన్స్ నుంచి ఎలా బయటపడాలి, ఈ మానసిక రుగ్మతలు కానీ ఏవైనా, అది నెప్ట్యూన్ తాలూకా అండర్లో ఆ కంట్రోల్లో పీనియల్ గ్లాండ్ కంట్రోల్లో జరుగుతూ ఉంటాయి మనకి శరీరంలో. అయితే ఈ మన కొన్ని ఫొటోస్లో కూడా మనం చూస్తాం. ఈ లహరి మహర్షి కానీ ఈ మహర్షులందరూ హిమాలయాస్లో ఒక ఫొటోస్లో జనరల్గా మనం ఒక ఫోటో ఉంటుంది, దాంట్లో అగ్ని ఉంటుంది, వాళ్ళ మధ్య మంట ఉంటుంది, వీళ్ళు యోగులందరూ చుట్టూ సర్కిల్లో కూర్చొని చిన్ముద్రలో వాళ్ళు కూర్చుంటారనమాట. వాళ్ళ మాటలు పెదవులు అవి చాలా క్లోజ్డ్గానే ఉంటాయి మనకి ఫోటోలో చూస్తే, కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కళ్ళతోటి జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఈ మీనరాశిలో ఉండే 2 చేపలని, ఒకటి పిట్యూటరీ గ్లాండ్, ఒకటి పీనియల్ గ్లాండ్ అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి సూర్యుడు చంద్రుడు, మొత్తం ఈ సృష్టికి అధిపతి, సృష్టి ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి మూలకారకుడు. ఫస్ట్ ఉన్న ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన ప్లాంట్ కూడా సూర్యుడే, నక్షత్రం లేదా అంటే. సో సూర్యుడు చంద్రుడు, సో పగలు రాత్రి అంటే వ్యక్తి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ సూర్యచంద్రుడు అన్నవాళ్ళు వీటికి సాక్షిభూతులు. ఆ వ్యక్తి తాలూకా లైఫ్ పుట్టిన దగ్గర నుంచి డెత్, నెక్స్ట్ లైఫ్ వీటన్నిటికీ అంటే మనం అయితే నెక్స్ట్ లైఫ్ చూసుకుంటాం, కానీ సూర్యచంద్రులు వాళ్ళు అక్కడే ఉంటారు. సో వీళ్ళు సర్వానికి సాక్షిభూతులు అనమాట. వాళ్ళని కూడా ఈ సృష్టి తాలూకా రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం జ్ఞానం అంతా మీనంలో ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మహర్షులు, ఋషులు, పరాశరుడు, దానికి పూర్వం ఈ జ్యోతిష్యం ఎంతో అంటే ఆ గ్రహాలు మొదట పంచగ్రహాలు, తర్వాత సప్తగ్రహాలు అయ్యాయి, ఆ తర్వాత రాహుకేతుల్ని యాడ్ చేశారు. అంటే దివ్య దృష్టి ఉన్న మహర్షులు కాబట్టి వాళ్ళు ఏ యుగంలో పుట్టినా ఈ కలియుగంకి వచ్చేసరికి ఈ గ్రహాలన్నవి కొత్త సూర్యమండలంలో కొత్త గ్రహాలు చేరిక జరుగుతుంది. ఆ గ్రహాల తాలూకా ప్రభావం కూడా భూమి మీద ఉండే మానవుల మీద ఉంటుంది అని వాళ్ళు అప్పుడే కనిపెట్టి రాయడం జరిగింది. అయితే దాంట్లో యురేనస్ని ఇంద్రుడు అని, మహాశక్తివంతమైన గ్రహం అని, నెప్ట్యూన్ని వరుణుడు అని, జలాలకి అధిపతి, అలానే ప్లూటోని యముడు అని, అంటే లైఫ్ అండ్ డెత్ కారకుడు. అలాగే లైఫ్ అండ్ డెత్ అంటే నాట్ జస్ట్ మనుషులకే కాదు, లైఫ్ అండ్ డెత్ మనిషి తాలూకా థాట్స్ కానీ కంప్లీట్ చేంజ్, కొత్త రూపం దిద్దుకున్న సొసైటీ కానీ, సొసైటీలో ఉండే మనుషులు, సొసైటీలో వచ్చే కొత్త రూల్స్ కానీ, వీటన్నిటికీ లైఫ్ అండ్ డెత్, పాతవి చనిపోతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి, చేంజ్, రెవల్యూషన్, వీటన్నిటికీ ప్లూటో యముడు అధిపతిగా అప్పుడే చెప్పడం జరిగింది మనకి. అయితే ఈ 2 ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి. అయితే ఒకటి మెటీరియలిస్టిక్ వరల్డ్, ఇంకొకటి స్పిరిచువల్ వరల్డ్. ఇట్స్ అ వెరీ అంటే 2 బ్యాలెన్స్డ్గా తిరుగుతున్న చేపలు అనమాట ఇవి. మెటీరియలిస్టిక్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ 2 బ్యాలెన్సింగ్గా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీనరాశిలో మంచి గ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళు ఇటుపక్క మెటీరియలిస్టిక్ వరల్డ్లోని వీళ్ళు మంచి పురోగతి సంపాదిస్తూ ఉంటారు. ఎంత పురోగతి మెటీరియలిస్టిక్ వరల్డ్లో సంపాదించినా కూడా మళ్ళీ స్పిరిచువల్ పురోగతికి వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు అనమాట. చాలా బ్యాలెన్స్డ్గా, లైఫ్ బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఈ రెండింటి మధ్య ప్రాబ్లము మనం కనిపిస్తుంది అనమాట. అయితే ఈ మనకి విద్యలు దగ్గరికి వచ్చేసరికి వీటిని 2 రకాలుగా విభజించారు. మన శాస్త్రాల్లో చెప్పబడింది ఒకటి
పరావిద్య, 2 అపరావిద్య. సో పరావిద్య దగ్గరికి వచ్చేసరికి మనకి కంటికి కనిపించని హయ్యర్ స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ వరల్డ్లో, కాస్మిక్ వరల్డ్లో జరిగే ఆ ఎదుగుదల ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్, సృష్టి రహస్యాలు, వీటన్నిటిని పరావిద్యలుగా చెప్తూ ఉంటాను అనమాట. అంటే బ్రహ్మ విద్య, అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ ద యూనివర్స్ ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, అలానే జీవుడు లిబరేట్ అవ్వడం, ఇలాంటివి ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన విద్యలన్నిటినీ పరావిద్య కింద చెప్తారు. అపరావిద్య అంటే మనకి కంటికి కనిపించే విద్యలు, ఈ సైన్స్ అవ్వచ్చు, మెటీరియలిస్టిక్ వరల్డ్లో జరిగే చేంజెస్ అవ్వచ్చు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, వీటిని మొత్తం మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం పీజీలు, పిహెచ్డీలు, సర్టిఫికెట్లు సంపాదించుకునే ఈ విద్యలన్నింటికి. సో ఈ అపర విద్యలు ఈ 2 రకాలంటే మనకి ఈ ఐతోటి, అంటే మన ఈ పంచేంద్రియాల్లో ఉన్న కంటితోటి మనం చూడగలిగే మార్పులు, మనకి అందని, మనకి తెలియని ఒక స్పిరిచువల్ వరల్డ్లో, అంటే వీ ఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ వరల్డ్, కాకపోతే మనం దాన్ని నేకెడ్ ఐతో చూడలేం. దాన్ని అనుభవించాలి, దాన్ని నేర్చుకోవాలి అంటే మనకి నెప్ట్యూన్ తాలూకా కారకత్వాలు అన్నవి అక్కడ బాగా పనిచేయాలన్నమాట. ఈ స్పిరిచువాలిటీ ఏదైతే ఉందో దాన్ని నెప్ట్యూన్ గ్రహం తాలూకా పాజిటివ్ చార్ట్లో పాజిటివ్గా ఉంటే వీటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ అపర విద్యల దగ్గరకు వచ్చి, అంటే మనం ప్రతి రాశి గురించి మాట్లాడుకున్నప్పుడు హయ్యర్ మైండ్, లోయర్ మైండ్ ఆఫ్ ద ప్లానెట్ అని చెప్పి మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. అయితే ఈ విద్యలు ఏవైతే ఉన్నాయో, అంటే కంటికి కనిపించే సైన్స్ ఏదైతే ఉందో, దీని నుంచి మనకి కంటికి కనిపించని అంతర్దృష్టితో మాత్రమే, థర్డ్ ఐతో మాత్రమే చూడగలిగే విద్యలు, స్పిరిచువల్ విద్యలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండిటికి మధ్యలో ఈ జ్యోతిష్యం అన్నది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అలాంటి బ్రిడ్జ్ లాగా పనిచేసే ఇంకొక సాధన అయితే మనకి అష్టాంగ యోగా కూడా ఉంది. ఫస్ట్ మనం ఫిజికల్ ఆసనాలు, ప్రాణాయామ, వీటన్నిటితో స్టార్ట్ చేసి మనం స్లోగా ప్రత్యాధార అన్నది మనం ఫిజికల్గా, మెంటల్గా ఫీల్ అవుతాం. ఆ తర్వాత ధారణ, ధ్యాన, సమాధి అన్నది మనకి ఇన్నర్లో జరిగే చేంజెస్ అవన్నీను. సో ఇవి నాకు తెలిసి నేను అష్టాంగ యోగా సాధన లో ఉన్నాను కాబట్టి, నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నాకు తెలిసి ఈ 2 విద్యలు, ఇది నా ఐడియా మాత్రమే, నా ఆలోచన మాత్రమే, ఈ 2 ఈ అష్టాంగ యోగా అన్నది కానీ, లేదా జ్యోతిష్యం అన్నది కానీ, ఈ అపర విద్యలకి ఒక బ్రిడ్జ్లా పనిచేస్తూ ఉంటుందన్నమాట అని నా ఉద్దేశం. అయితే ఈవెన్ మనకి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో సైన్స్ బాగా ప్రాక్టీస్ చేసి మంచి ఇన్వెన్షన్స్ చేసిన పెద్ద సైంటిస్టులు వాళ్ళు కూడా, ఈవెన్ ఐన్స్టీన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వేర్ సైన్స్ స్టాప్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్. సో సైన్స్కి అందని విద్య ఏదైతే ఉందో అది స్పిరిచువాలిటీ. సో వీళ్ళు ఎక్కడ అంటే ప్రతి సైంటిస్టు ఇలానే ఆలోచిస్తాడని నేను చెప్పను. స్పిరిచువాలిటీని కాకుండా హ్యూమన్, అంటే బయాలజీ ప్రకారం ఎలా అయితే పరిణితి చెందిందో, సింగిల్ సెల్ నుంచి మల్టిపుల్ ఆర్గానిజం వరకు ఎలా అది పరిణితి చెందిందో, ఆ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కొంతమంది 9 to 10% సైంటిస్ట్స్ ఏంటంటే దే బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ. సో అయితే ఈ మీనరాశికి జూపిటర్ని మనం అధిపతిగా తీసుకుంటాం. అలానే మోడర్న్ ఆస్ట్రాలజీలో నెప్ట్యూన్ని కూడా అధిపతిగా తీసుకుంటాం. సో జూపిటర్, నెప్ట్యూన్ అన్నవి యాక్చువల్గా జూపిటర్ ఏదైతే విజ్డమ్ని సంపాదిస్తాడో, ప్రాక్టికల్గా శని ప్రాక్టికల్గా కూర్చొని మార్స్ నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని వదలకుండా సిన్సియారిటీతో ప్రాక్టీస్ చేస్తాడో శని. అలానే వీనస్, శుక్రుడు, గురువు, ఇద్దరు గురువులే, ఇద్దరూ నాలెడ్జ్ని ఇస్తారు, ఇద్దరూ స్పిరిచువాలిటీని ఇస్తారు.
అలానే చంద్రుడికి కూడా ఇంట్యూషన్ అన్నది చంద్రుడికి ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఆ ఇంట్యూషన్ అన్నది మనకి స్ట్రాంగ్గా పనిచేయాలి అంటే మన మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అలానే మెర్క్యూరీ అనేది విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది. అది చాలా అద్భుతమైన జ్ఞానం. అది చాలా ఇంపార్టెంట్. సో మెర్క్యూరీ కూడా అంటే అసలు ఒక స్పిరిచువాలిటీని ఏ ప్లానెట్ ఇస్తుంది అంటే మనం చెప్పడానికి లేదు. అన్ని ప్లానెట్స్ ఇస్తాయి. ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క సూర్యుడు పండితుడు సహజ జాతక చక్రంలో పంచమాధిపతి, వ్యాధాలకు అధిపతి. మనకి ఆ సూర్యమండలంలోనే గాయత్రీదేవి కూడా నివసిస్తుంది, వేదమాత నివసిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. సో జన్మజాతకంలో ఏ ప్లానెట్ స్పిరిచువాలిటీని ఇస్తుంది, ఏ రాశి స్పిరిచువాలిటీని ఇస్తుంది అంటే మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ స్పిరిచువాలిటీని ఇస్తాయి, అన్ని రాసులు మంచివే. సో ఈ స్పిరిచువాలిటీ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటంటే జూపిటర్ లాంగ్ టర్మ్ మెమరీస్ని ఇస్తూ ఉంటాడు. ఎథికల్గా లైఫ్ని లీడ్ చేయాలి అన్నది ఒక స్ట్రాంగ్ దృక్పథం ఉంటుంది జూపిటర్కి. అలాగే గాడ్ కాన్షియస్నెస్ లేదా భగవంతుడి మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని వ్యక్తిలో పుట్టించేది, అది ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి ఆ భగవంతుడి మీద అపారమైన నమ్మకం కలగడానికి జాతక చక్రంలో జూపిటరే కారకుడు. ఎవరి జాతక చక్రంలో జూపిటర్ బాగుండదు అంటే వాళ్ళు అనెథికల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అదే మనకు చెప్తారు కదా, పాపభీతి దైవభీతి అని అంటూ ఉంటారు కదా, అవి ఉండకుండా అవి లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో జూపిటర్ పాజిటివ్గా బిహేవ్ చేస్తే ఒకలా ఉంటుంది, నెగిటివ్గా బిహేవ్ చేస్తే ఒకలా ఉంటుంది. మనం ఆల్రెడీ జూపిటర్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది, చూడండి, దాంట్లో డీటెయిల్డ్గా ఉంటుంది. అలానే సూపర్ ఆప్టమిస్టిక్ ప్లానెట్, ఏదో ఉంది దాని గురించి తెలుసుకోవాలి అన్న జ్ఞానం జూపిటర్కి ఉంటుంది. అలానే ఏదైనా సాధించాలి అన్న ఆ ఆప్టిమిజం కూడా జూపిటర్ కనిపిస్తుంటుంది. అడ్డంకుల్ని ఎదుర్కొని దాని గురించి తెలుసుకొని దాని గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకొని మళ్ళీ దాన్ని ఫేస్ చేయడం అనమాట. ఇది ఏదైతే ఉందో అది జూపిటర్ నుంచి మనకు వస్తుంది. ధర్మం, న్యాయంగా ధర్మంగా ఉండాలి, అలానే ఫిలాసఫీ గురించి, ఇవన్నీ జూపిటర్ తాలూకా లక్షణాలు. దీనికి నెక్స్ట్ స్టెప్ నెప్ట్యూన్ దగ్గర వచ్చేసరికి ఈ స్పిరిచువాలిటీ, నెక్స్ట్ స్టెప్ ఇంట్యూషన్, తర్వాత మిస్టిసిజం, సంథింగ్ ఈజ్ దేర్ అని బిలీవ్ చేయాలి. ఎందుకంటే ఇది మనకి కంటికి కనిపించిన విద్య కదా, దీని మీద నమ్మకాన్ని పెట్టుకొని సాధన చేయాలి. అలానే థర్డ్ ఐ, ఎప్పుడైతే జ్ఞానంతో మనం ప్రాక్టీస్ చేస్తామో విత్ ద హెల్ప్ ఆఫ్ ద జూపిటర్, మనకి థర్డ్ ఐ అవేకనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే చెప్పాను కదా, ఎందుకంటే అది ఫిజికల్గా మనం అష్టాంగ యోగా ఫిజికల్ సాధన చేసేటప్పుడు యమ నియమ ఈ పద్ధతుల్ని పాటించేటప్పుడు మెర్క్యూరీ మార్స్ తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అందుకు మనం అన్ని ప్లానెట్స్ స్పిరిచువాలిటీని వస్తాయి. కాకపోతే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫైనల్ స్టెప్ గురించి ఆలోచించకుండా మనం ముందర నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఫస్ట్ మనం ఆలోచించాలి. తర్వాత నెప్ట్యూన్కి మంచి ఇదే పీనియల్ గ్లాండ్, అది విపరీతమైన యాక్టివేషన్లో ఉండడం వల్ల వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. థర్డ్ ఐ అవేకనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే సరెండర్నెస్ అనమాట, అంటే శరణాగతి, సరెండర్ చేసేస్తారు వాళ్ళకి అద్భుతం. అంటే ఇప్పుడు మనకి 6th హౌస్ కన్యారాశి ఎలా అయితే సిక్స్త్ హౌస్ సేవాభావం గురించి చెప్పుకుంటామో, సెల్ఫ్లెస్ సేవ చేయడం ఏదైతే చెప్పుకుంటామో, ఈ 6కి ఆపోజిట్లో ఉన్న ప్లానెట్ 12. ఈ 12 కంప్లీట్ సరెండరెన్స్ అనమాట. అసలు వాళ్ళు మనకి వెనక్కి ఏదైనా వస్తుందా లేదా, మనం ఇది చెయ్యాలా వద్దా అన్న ఇది లేకుండా హెల్ప్ అడగగానే ఎస్ ఐ విల్ డూ ఇట్, వీళ్ళు నో అని చెప్పరు. జూపిటర్ పాజిటివ్గా పనిచేసేటప్పుడు, ఈ నెప్ట్యూన్ పాజిటివ్గా పనిచేసేటప్పుడు ఇది ఒక ప్రాబ్లం అనమాట. వాళ్ళు నో అని చెప్పరు, మొహమాటం, ఇలా ఉంటుంది. తర్వాత మనకి ఈ ప్రాణాయామాలోని యోగాలోని చేసేటప్పుడు ఒక రకమైన రిలాక్సేషన్, ఈ మజిల్ రిలాక్సేషన్ అవనివ్వండి, ఏదైనా రిలాక్స్డ్ ఫీల్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి నెప్ట్యూన్ నుంచి వస్తుంది. అలాగే విపరీతమైన కంపాషన్, మనకి చంద్రుడి దగ్గర కంపాషన్ కనిపిస్తూ ఉంటుంది, కానీ కొంచెం స్వార్థం కూడా కనిపిస్తుంది చంద్రుడి దగ్గర.
కానీ ఈ నెప్ట్యూన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అక్కడ స్వార్థం ఉండదు, నిస్వార్థమైన సరెండరెన్స్, శరణాగతి, లేదా నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన సేవ, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈగోలెస్ పీపుల్ అనమాట వీళ్ళు. లెట్ ఇట్ గో అంటే ఏది ఆశించకుండా చేసేది. అలానే సిచ్యువేషన్ని కానీ లేదా అవతల వ్యక్తిని కానీ కంట్రోల్లో పెట్టాలి అన్న ఆలోచన వీళ్ళకుండదు. వీళ్ళకి లెట్ ఇట్ గో, ఫ్రీగా లెట్ లివ్ అనే ప్రాసెస్లో వీళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. నెప్ట్యూన్ గురించి కూడా మనం సెపరేట్ వీడియో చేశాను, అది కూడా ఒకసారి చూడండి. అయితే ఈ క్యారెక్టరిస్టిక్సే మనం మళ్ళీ ఫేవరబుల్ ఫేవరబుల్ క్యారెక్టరిస్టిక్స్లో మళ్ళీ వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకే ఒకసారి చెప్పడం జరిగింది. అలానే స్టిల్నెస్, మెడిటేషన్లో కానీ లేదా అంటే ప్రాణాయామ తర్వాత సాధన, ఈ ధారణ, ధ్యాన, సమాధి, ఈ స్థితిలో ఈ స్టిల్నెస్ అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని అచీవ్ చేయడానికి కూడా నెప్ట్యూన్ అన్నది బాగా పనిచేస్తూ ఉండాలన్నమాట. పనిచేస్తుంది. మనం సాధన చేస్తూ ఉంటే అన్ని సాధనమైన పనులు సమకూరు ధరిలోనని అన్నీ పనిచేస్తాయి. మనం ఫస్ట్ స్టెప్ వేయాలి అంతే. అయితే ఈ పైసెస్కి సంబంధించి ఇక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేదా లగ్నం కానీ మనకి మీన రాశిలో పడేటప్పుడు ఇవి ఫేవరబుల్గా ఉన్నప్పుడు వీటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? అయితే వ్యక్తులకి విపరీతమైన కైండ్ హార్ట్, విపరీతమైన ప్రేమ, కంపాషన్, దాంట్లో స్వార్థం ఉండదు. ఈ యానిమల్ వెల్ఫేర్ గురించి లేదా లెపర్సీ వాళ్ళకి సేవ చేసే విషయంలో అసహ్యించుకోకుండా, చేదరించుకోకుండా, కొన్నిసార్లు ఏంటంటే అసహ్యం ఉంటుంది కానీ సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ అదేంటంటే ఇంకా కంప్లీట్ సరెండరెన్స్ అన్నది అక్కడ రాకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఒక అంటే అది తప్పే లేదు. ఎవరి అన్ని ఎమోషన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ ఫైన్, ఓకే. సో ఉంటుంది అది ఇన్ జనరల్ వాళ్ళకి అది అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కక్కినప్పుడు మనకంత తల్లికి చూసుకోదు కదా, వాళ్ళు ఏం చేసినా వెళ్ళి క్లీన్ చేయడం, మళ్ళీ నీట్గా చేయడం. ఈవెన్ 6-7 years 10 years ఏదైనా ప్రాబ్లం అది వచ్చేటప్పుడు వాళ్ళకు వాంతి అది చేసేటప్పుడు, వీళ్ళు పెద్ద అయిన తర్వాత వాంతులు అవి చేసుకునేటప్పుడు దానికి స్మెల్ ఉంటుంది. ఇండైజెషన్, వాంతులు, వీటన్నిటికీ స్మెల్ ఉంటుంది. అక్కడ ఈవెన్ అసహించుకున్నా కూడా తల్లి ఆ సేవాభావం అన్నది వాటితోటి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నెప్ట్యూన్ దగ్గరకు వచ్చేసరికి ఇంక వీళ్ళకి ఆ ఇదే ఉండదు. కంప్లీట్ కంపాషన్ అనమాట, పూర్తిగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఇంట్యూషన్ అండ్ సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి. వ్యక్తిని చూడగానే వాళ్ళ సిచ్యువేషన్ని చదవడం చాలా, అంటే ఈ సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, స్పెషల్గా ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, జలరాశుల్లో వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. అలాగే చుట్టుపక్కల ఉన్న సెన్సిటివ్ సిచ్యువేషన్స్ని వీళ్ళు టక్కున గ్రహించగలుగుతారు. అవి సైకిక్ ఎబిలిటీస్ అనమాట. అది సైకిక్ ఎబిలిటీ, అది సెన్సిటివిటీ. సైకిక్ ఎబిలిటీస్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ. అంటే స్టార్టింగ్ పొజిషన్లో అది డెవలప్మెంట్ ఒక్కొక్కరి వ్యక్తిని బట్టి డెవలప్మెంట్ కూడా డిఫరెంట్ లెవెల్స్లో జరుగుతూ ఉంటుంది. ఈ థింకింగ్ ఎబిలిటీ కానీ, పక్క వాళ్ళు జరిగే సిచ్యువేషన్ని వీళ్ళు ఫీల్ అవ్వడం కానీ, ఆ ఎంపతి ఏదైతే ఉంటుందో అది కానీ వీళ్ళకి ఎక్కువగా వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎబిలిటీ పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. వాళ్ళు టక్కున దాన్ని ఆ ఎనర్జీని ఐడెంటిఫై చేస్తారనమాట. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కూడా. అవతల వ్యక్తి ఈవెన్ రాంగ్ మోటివేషన్స్, రాంగ్ మోటివ్తో వచ్చినా కూడా వీళ్ళ వ్యక్తిని చూడగానే కొంచెం సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది, పర్సన్ డిఫరెంట్గా ఉన్నాడు, ఎందుకు ఐ డోంట్ ఫీల్ గుడ్, ఇలా వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళ అలా ఐడెంటిఫై చేయగలుగుతారు. అలానే 12th house నార్మల్గానే ఇమాజినేషన్ అనేది మనకి హై లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది 12th హౌస్లో. అక్కడ మంచి ప్లానెట్స్, మంచి గ్రహస్థితి, కోణాల్లోని మంచి గ్రహస్థితి పడేటప్పుడు వీళ్ళు మంచి రైటర్స్, మంచి క్రియేటివ్ వరల్డ్లో అద్భుతాలు సృష్టించగలే క్రియేటివ్ కెపాసిటీ ఉంటుంది.
దాంతోపాటు వీళ్ళకి మంచి దశాభుక్తులు కూడా సహకరించి, మిగిలిన ప్లానెట్స్ కూడా సహకరిస్తూ ఉంటే వీళ్ళకి వీళ్ళ ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, పోయిటరీ కానీ, స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ కానీ, లేదా చిత్రలేఖనం కానీ, ఎనీథింగ్ అవన్నీ మంచి వృద్ధిలోకి వచ్చి సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. అది ఆర్ట్స్ అంటే ఈ పెర్ఫార్మెన్సెస్ మూవీలో కానీ ఎవరైనా కూడా. అలానే సిచ్యువేషన్స్కి ఉన్న సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకోవడం, ఫ్లెక్సిబిలిటీ. ఎవరైతే అప్టైట్గా ఉండి వ్యక్తులు చాలా మాకు ఇవి నచ్చదు, అది నచ్చదు, మేము ఇలాగే చేస్తాం, మాకు ఇవే పద్ధతులు ఉన్నాయి, మేము ఇలాగే ఉంటాం అని ఒక బాక్స్లో ఉండిపోయే వాళ్ళకి వేరే సిచ్యువేషన్స్లో కానీ, లేదా వేరే చుట్టుపక్కల మనుషులు, వేరే కొత్త వ్యక్తులతో కానీ అంత తొందరగా వీళ్ళు కలవలేరు. ఎందుకంటే ఆ బాక్స్లో ఉంటారు వీళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, వీళ్ళకి అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉంటుంది. సో నెప్ట్యూన్ అనేది సరెండరెన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ సరెండరెన్స్. జూపిటర్ ఈజ్ ఆల్ అబౌట్ రీడింగ్, నాలెడ్జ్. సో వీళ్ళు ఎటువంటి ఆప్టిమిస్టిక్ ప్లానెట్, వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా చక్కగా దాంట్లో ఇమిడిపోతారు. ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి ఉంటుంది, అక్కడున్న నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీలైతే ఇంకో నలుగురికి హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎన్విరాన్మెంట్లో చక్కగా ఒదిగిపోతారు. ఇలా వీళ్ళకి అంటే ఆ ఫ్లెక్సిబుల్ మైండ్ అన్నది వీళ్ళకి బై బర్త్ వస్తుందన్నమాట. అలానే వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈగో ప్రాబ్లమ్స్ అండ్ ఈగోలెస్గా ఉంటారో వీళ్ళు, సో వీళ్ళకి అది అడాప్ట్ చేసుకోవడం కానీ, వ్యక్తులతో మాట్లాడడం కానీ, వీళ్ళ బౌండరీస్ వీళ్ళకి బాగా తెలుస్తాయి. ఎందుకంటే జూపిటర్ ఈజ్ ఆల్ అబౌట్ ధర్మ, న్యాయ, ఎథిక్స్. సో వీళ్ళ బౌండరీస్లో వీళ్ళు ఉంటూనే ఈ ఫ్లెక్సిబిలిటీని చూపిస్తూ ఉంటారనమాట. మంచి అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇన్ కేసు జూపిటర్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్ ఆల్సో. రెస్పెక్ట్ లేని ప్లేస్లో జూపిటర్ ఉండడు, ఇష్టపడ్డు ఉండడానికి. సో గివ్ అండ్ టేక్ పాలసీ అన్నది జరుగుతూ ఉంటుంది. అసలు జరగాలి అంటే ముందర ఇవ్వాలి కదా. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది, ఆ ఆప్టిమిజం కూడా వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ని పాజిటివ్ వేలో చూస్తూ ఉంటారనమాట. అలానే స్పిరిచువాలిటీ, మిస్టిసిజం మనం ముందర మాట్లాడుకున్నట్టే వీళ్ళకి చాలా ఉంటాయి. హార్మనీ, గొడవలకి, దెబ్బలాటలకి వెళ్ళడం, ఎక్కువ వాగ్వివాదం చేయడం వీళ్ళకి అది నచ్చదు. ఈవెన్ వీళ్ళు మాట్లాడినా కూడా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారనమాట, సిల్లీ థింగ్స్ గురించి మాట్లాడడం కన్నా. అలాంటి వ్యక్తులతోటి ఉండడానికే ఇష్టపడతారు. నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కువ ఉన్న చోట వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్స్ని. వెరీ అండర్స్టాండింగ్గా ఉంటారు. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ మనకి దొరకనప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సర్దుకుపోవడం, నెక్స్ట్ స్టెప్ ఏమిటా అన్నది ఆలోచించడం, వీళ్ళకి ఇవి బాగా పనిచేస్తూ ఉంటాయి. మంచి ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. అలానే జూపిటర్ వల్ల తన నాలెడ్జ్ గెయిన్ చేసి పక్క వాళ్ళకి హెల్ప్ చేసే, పక్క వాళ్ళకి గైడ్ చేసే, ఎందుకంటే ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ ప్రీచర్, ఈజ్ ఎ టీచర్. సో జూపిటర్ అన్నవాడు ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటాడు అనమాట. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇదే అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్లో ఉండేటప్పుడు మళ్ళీ ఇవే లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అనెథికల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి మీనరాశి, మనం ఆ రెండు చేపలు ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్లో ఇంబ్యాలెన్సెస్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. అలానే రాంగ్ ఎథిక్స్, మోరల్స్, ఎథికల్ అవి ఏవైతే ఉన్నాయో అది రాంగ్ వేలో రాంగ్ ప్రాక్టీస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఈ ఆప్టిమిజం అన్నది విపరీతమైన ఆప్టిమిజం అయిపోతే ప్రాక్టికల్గా అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్ జరుగుతుండేటప్పుడు అక్కడ ఆప్టిమిజం కాదు చూపించాల్సింది, బౌండరీస్. ఈ బౌండరీస్ అన్నవి మిస్ అవుతాయి ఓవర్ ఆప్టిమిజం వల్ల. ఇక్కడ హార్మ్ అనేది మనకే జరుగుతుంది. ఆబ్వియస్లీ మనం ప్రాక్టికల్గా ఉండకపోతే నష్టం మనకే కదా. సో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటి గురించి చూద్దాం. అంటే జూపిటర్, నెప్ట్యూన్ టుగెదర్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓవర్ సెన్సిటివ్, ఓవర్ ఎమోషనల్ అయిపోవడం వల్ల వ్యక్తి అన్నా కూడా
నన్ను ఏదో ఇన్సల్ట్ చేస్తారు, నన్ను ఏదో అవమానించేస్తున్నారు అని వీళ్ళు ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ కూడా బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ పీనియల్ గ్లాండ్ తాలూకా ఈ ప్రాబ్లమ్స్ అన్నవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎంపతి అన్నది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. అవతల వ్యక్తి తాలూకా సిచ్యువేషన్ని, అవతల సిచ్యువేషన్ తాలూకా సున్నితత్వాన్ని వీళ్ళు గ్రహించలేకపోతారు. ఇది మళ్ళీ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఈ అక్కర్లేని ఆలోచనలన్నీ బుర్రలో పెట్టేసుకోవడం వల్ల ఎమోషనల్ బర్డెన్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. సెన్సిటివిటీ అన్నది దాన్ని గ్రహించి దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మనం ఆలోచించాలి. ఆ సెన్సిటివిటీ అన్నది ఓవర్గా పనిచేస్తే ఒక ప్రాబ్లం, అసలు పనే చేయకపోతే ఇంకొక ప్రాబ్లం. సో ఇలా ఉంటుందన్నమాట. చాలా కోపంలో బాగా అవమానించడం, మనసుకి బాధ కలిగించేలా అవతల వ్యక్తిని ఇన్సల్ట్ చేయడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఏదైతే ఉంటుందో జనరల్గానే వీళ్ళు ఆర్గ్యుమెంట్స్కి అంత ఇష్టపడరు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే వీళ్ళకి అర్థం అవ్వదో ఈ టైంలో ఏంటంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి లేదా ఆ రిలేషన్షిప్ నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. దే కాంట్ హ్యాండిల్ ఇట్. వాళ్ళు హ్యాండిల్ చెయ్యలేక, అర్థం కాక ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది పోతుంది వీళ్ళకి. సిచ్యువేషన్లో ఇమిడిపోయి ఆ ఉండే ఆ పాజిటివ్ నేచర్ కాస్త ఇప్పుడు రిజిడ్ నేచర్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నెప్ట్యూన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ ఓవర్ ఇమాజినేషన్ అన్నది అదే డే డ్రీమింగ్ కింద మారి సిచ్యువేషన్ ఏమో ఒకటి ఉంటుంది, వీళ్ళు ఇమాజినేషన్లో ఒకటి ఊహించుకుంటూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఏంటంటే కొన్నిసార్లు సాడిస్టిక్ పార్ట్నర్, సాడిస్టిక్ రిలేషన్షిప్స్లో కూడా వీళ్ళు ఉండిపోతారు. ఎదిరించలేక ఎదిరించరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డే డ్రీమింగ్. అది కూడా ప్రాబ్లమే, అది చాలా కష్టం. ఫ్యాంటసీస్లో లేదా ఎవరినైనా ప్రేమించిన వ్యక్తిని కానీ ఫ్యాంటసీలో ఉండిపోవడం, రియాలిటీ డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళేమో ఓవర్ ఎంతూజియాజం లేకపోతే ఓవర్ ఆప్టిమిజం వల్ల వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, కానీ ఆ ఇన్సల్ట్ చేయడానికి ఏదో రీజన్ ఉంటుందిలే పాపం, మనమే అర్థం చేసుకోవాలి, అలా అయిపోతారు. అది కొన్నాళ్ళకి ఏంటంటే అవతల వ్యక్తికి అలవాటు అయిపోతుంది. మనం ఇన్సల్ట్ చేసినా వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఇది బాగానే ఉంది, మన లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు, మన అథారిటీ చూపించవచ్చు అన్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమాటిక్. ఫ్యాంటసీస్లో ఉండడం, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, ఈ నెప్ట్యూన్ తాలూకా ఈ ఇమాజినరీ ఏదైతే ఉందో పీనియల్ గ్లాండ్ తాలూకా ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఇలాంటి మెంటల్ ఇంబ్యాలెన్సెస్, సిచ్యువేషన్ని చదవలేకపోవడం, పర్సన్ని ఐడెంటిఫై చేయలేకపోవడం, చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసినా కూడా వాళ్ళు బయటికి రారు. అన్హెల్దీ కోపప్ మెకానిజం అనమాట ఈ ఫ్యాంటసీస్ అన్నీ. మంచిది కదా, అది రియాలిటీ మీద మనం ఫోకస్ పెట్టాలి. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్యాసివ్ అగ్రెషన్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇన్సల్ట్ చేయడం, బేసిక్గా వ్యక్తిని అంటే సాఫ్ట్గా అగ్రెసివ్గా ఇన్సల్ట్ కాకుండా సాఫ్ట్గా ఇన్సల్ట్ చేయడం, పాసివ్ అగ్రెసివ్నెస్ అన్నమాట. ఈ వ్యక్తి తాలూకా కోపాన్ని, వీళ్ళ తాలూకా స్ట్రగుల్ని అక్కర్లేని సిచ్యువేషన్లో వీక్గా ఉన్న వ్యక్తుల మీద చూపించడం. కొన్నిసార్లు విపరీతమైన గ్యాంబ్లింగ్ కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మోసం చేస్తారు, మ్యానిపులేషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్ వేలో మోసం చేయడం కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఒకవేళ లగ్నానికి స్ట్రెంత్ లేకపోతే మోసపోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది. రెండు కనిపిస్తూ ఉంటాయి. అంటే అది మిగిలిన ప్లానెట్స్ తాలూకా కాంబినేషన్ని పట్టుకొని మనం అంచనా వేయడం, వీళ్ళు మోసం చేసే వ్యక్తా లేకపోతే మోసపోయే వ్యక్తా అన్నది మిగిలిన ప్లానెట్స్ తాలూకా కాంబినేషన్ని బట్టి కూడా మనం చూడాలి. అలానే నెక్స్ట్ అంటే ఓవర్గా ట్రస్ట్ చేయడం, ఈ ఓవర్ ఆప్టిమిజం ఏదైతే ఉందో అది, ఓవర్గా వ్యక్తిని ట్రస్ట్ చేయడం, మోసపోయినా కూడా మోసం చేసేయడం అంటే అది ఏదో రీజన్ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఏదో ఒక ఏడుస్తారు, దాన్ని మనం నమ్మేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలానే అన్రియలిస్టిక్ ఎయిమ్స్, అది అవుతుందా అవ్వదా, ఆ విధంగా మనం ఏమైనా సాధన చేస్తున్నామా లేదా, ఇలాంటివన్నీ ఏముండవు. ఒక ఏదో ఎయిమ్ పెట్టేసుకొని ఎస్ నేను అలా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఉన్నదాన్ని వదిలేయడం, ఇలాంటివి ప్రాబ్లమ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. తొందరగా
అంటే అంటే ఈ ఆలోచనల్లో ఉండిపోయి, ఆలోచనల్లో ఏదో గేమ్‌లో మనం ఏదో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పాస్ అయిపోయినట్టు ఫిజికల్ వరల్డ్‌లో జరగదు కదా! ఫిజికల్ వరల్డ్‌లో ఫిజికల్‌గా మనం వర్క్ చేస్తేనే జరుగుతుంది. లేకపోతే జరగదు. సో, అలా అనమాట. అంటే ఒకదాని మీద ఓవర్‌గా ఈవెన్ బ్రెయిన్ ఎక్కువ ఆలోచనలు చేసినప్పుడు మనకి ఫిజికల్‌గా గూడా మనం నీరసించి పడిపోతుంది. అంటే ఆ స్ట్రెంత్ అనేది కోల్పోతూ ఉంటాం. సో, ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అన్నది బ్యాలెన్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఫిజికల్‌గా అంటే బాడీ అండ్ మైండ్ రెండిటిని ట్రైన్ చేసుకోవాలి. ఈక్వల్‌గా ట్రైన్ చేయాలి. రెండిటిని ఈక్వల్‌గానే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అంటే అష్టాంగ యోగ సాధన ఏదైతే ఉంటుందో వాటిని కూడా చేసుకుంటూ ఉండాలి. నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అది ఎక్కువ మాట్లాడతాను. సో, తర్వాత ఎక్కువ లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చెయ్యలేనేమో కాదు, నేను చెయ్యను, నేను ఇంతే అని తొందరగా వాళ్ళే ఒప్పేసుకుంటూ ఉంటారనమాట. నేను ఓడిపోతాను, నేను ఎందుకు పనికిరానని వాళ్ళే ఒప్పేసుకుంటారు. ఇంకా ఒప్పుకుంటే ఇంకా గొడవ ఉండదు అని అన్నమాట. సెల్ఫ్ పిటీ చూపిస్తూ ఉంటారు. ఒక రకమైన ఈ నెప్ట్యూన్ కారకత్వాలు, ఈ మెలంకోలి అన్నది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మానసిక రుగ్మతలు కానీ, లేకపోతే వాళ్ళు ఎంత సిచ్యువేషన్ ఒకటి ఉంటే వీళ్ళు ఇంకొకటి ఊహించుకుంటూ ఉంటారు. ఇలా ఫోకస్ కూడా సరైన ఫోకస్ ఉండదు. లైఫ్ మీద ఫోకస్ ఉండదు. మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఫోకస్ ఉండదు. ఇంకా స్పిరిచువల్ గ్రోత్ అనేది అసలే ఉండదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, ఏమిటి, ఏది ఒక ప్లానింగ్ ఉండదు, ఏం ఉండదు. లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక విజన్, ఒక డ్రీమ్ కానీ, విజన్ కానీ రియలిస్టిక్గా పెట్టుకొని దాని మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తూ ఉండాలి. అయితే ఈ మీనరాశిని లగ్నంగా చేసుకొని మనం కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి. అలానే టౌన్ మళ్ళీ పెద్ద పెద్ద కంట్రీస్, అమెరికా లాంటి పెద్ద కంట్రీ ఉంది అంటే దానికి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మనం చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలకి కొన్ని లగ్నాలు మారుతూ ఉంటాయి అన్నమాట. రాసులు లగ్నాలు మారుతూ ఉంటాయి. సో అలాగా ఇక్కడ కొన్ని టౌన్ అండ్ కంట్రీస్ వీటి తాలూకా భౌగోళిక, వ్యవహారిక పరిస్థితులు, అలాగే ఎకానమీ, అలానే పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, తర్వాత మనకి వెదర్ ఏదైతే ఉంటుందో అది సహకరిస్తుందా లేదా, తుఫాన్లు ఇవి అవి అగ్ని ప్రమాదాలు, వీటన్నిటి గురించి చర్చించడానికి డిస్కస్ ఆ సంవత్సరంలో ఆ దేశానికి లేదా ఆ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనేది చర్చించడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలాగే మనకి ఈవెన్ ఇండియాకు కూడా ఉన్న అన్ని రాష్ట్రాలకి మళ్ళీ మారుతూ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఒక స్టేట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ దానికి లగ్నం వేరే రాసి ఉంటుందన్నమాట. ఇండియాకి మనకి స్వతంత్రం వచ్చేటప్పుడు మనం ఆ టైమింగ్ ప్రకారం మనకి వృషభ రాశి కనిపిస్తుంది. మనకి వెస్ట్రన్ లేదా అంటే మనకి ముండేన్ ఆస్ట్రాలజీలో చూసుకుంటే మన మకర రాశిని లగ్నంగా తీసుకుంటాం. అలానే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక వీటికి మళ్ళీ స్టేట్ ప్రకారం కూడా మళ్ళీ రాశులు మారుతూ ఉంటాయి. సో ఇలా అన్నమాట దేశ భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వాతావరణం, వీటి గురించి వచ్చే పెను మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడానికి మనకి మీనరాశి లగ్నంగా చేసుకుంటారు. అలానే ఈ మీనరాశి వీళ్ళు ఫ్రెండ్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు. వీళ్ళ ఎలా ఉంటుంది అంటే పేరెంటింగ్ స్టైల్ కానీ, పిల్లల్ని బాగా అర్థం చేసుకుంటారు, వాళ్ళకు ఫ్రీడమ్ని ఇస్తారు. వాళ్ళ ఓవరాల్ వెల్బీయింగ్, నాట్ జస్ట్ ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ. ఎందుకంటే జూపిటర్ అక్కడ మనకి స్పిరిచువాలిటీకి బీజం వేసేదే అతను. భగవంతుడు ఉన్నాడు అన్న దాన్ని, ఆ నమ్మకాన్ని ఇచ్చేదే జూపిటర్. సో పిల్లలకి కానీ అంటే పిల్లల్ని పెంచేటప్పుడు ఎమోషనల్ వెల్బీయింగ్ కానీ, స్పిరిచువల్ వెల్బీయింగ్ కానీ, ఫిజికల్ వెల్బీయింగ్ కానీ, నాలెడ్జ్ దాని గురించి కానీ వీళ్ళు బాగా కేర్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఫ్రీడమ్ ఇస్తారు, వాడికి ఏది నచ్చితే చేస్తారు, బాగా మాట్లాడతారు, కమ్యూనికేషన్ ఉంటుంది, ఎంపతి ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు బాగా. సోల్ లెవెల్లో ఒక డీప్ కనెక్షన్ మెయింటైన్ చేయడానికి ఫ్రెండ్స్ కానీ, పార్ట్నర్ కానీ బాగా ఎంకరేజింగ్గా ఉంటారు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు, వీలైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తారు.
మంచి అంటే దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు హ్యావ్ వెరీ నైస్ పార్ట్నర్. పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి పేరెంటింగ్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని కూడా పిల్లల మీద అపారమైన విశ్వాసాన్ని పెట్టుకుంటారు, అపారమైన జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇదే పిల్లలైతే పైసెస్ వాళ్ళు కిడ్స్ వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు, సేవాభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు, భక్తి, పాపభీతి, ధర్మం, న్యాయం ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. అలానే వీళ్ళు సిచ్యువేషన్కి చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వడం వల్ల లౌడ్ నాయిస్ లేదా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లేదా ఖయాటిక్ సిచ్యువేషన్, గొడవలు, దెబ్బలాట్లు, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు బికాస్ ఆఫ్ ద ఓవర్ సెన్సిటివిటీ. కాబట్టి వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, కామ్గా ఉంటారు, ఎథికల్గా ఉంటారు, చాలా మెచ్యూర్డ్గా మనకు కనిపిస్తారు. గొడవలకి దెబ్బలాట్లకి వెళ్లకుండా వాళ్ళకి అవి నచ్చవు. ఆ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, చిన్నపిల్లలు కదా ఇంకా. సో వాటికి దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఇదే నెప్ట్యూన్ ప్రాబ్లమాటిక్గా వచ్చేటప్పుడు పిల్లల్లో మనం బాగా డిస్ట్రాక్షన్స్, ఫోకస్ లేకపోవడం, డే డ్రీమింగ్, ఓవర్ ఇమాజినేషన్స్, ఉన్నది లేనట్టు నమ్మడం, ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ చార్ట్స్ కూడా ఉన్నాయి, మనం వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. చిన్నపిల్లల్లో ఆ కాంబినేషన్స్, యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్ అండ్ నెప్ట్యూన్తో వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఒక 2 years మనకి ఆ డిగ్రీస్ దాటేంత వరకు కంజంక్షన్లో కానీ స్క్వేర్లో కానీ మనకి ఆ డిగ్రీస్ దాటేంత వరకు ఒక 3 years ఆ ఇంపాక్ట్, 2.5 years 3 years ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో. ఆ టైంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ స్లో అయిపోతుంటుంది, స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు, డే డ్రీమింగ్ ఉంటుంది, ఏదో ఊహించుకుంటూ ఉంటారు. రాత్రికి ఒక మూడు ఉంటుంది, స్కూల్కి వెళ్దాం రెడీ అనుకుంటారు, పొద్దున్న లేచి షూ వేసుకునేసరికి వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది, అన్నోన్ ఫియర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్కూల్లో కూడా పెద్దగా ఫ్రెండ్స్ తోటి చాలా డిస్ట్రాక్టెడ్గా ఉంటారు. ఇలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్ని చార్ట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసుకుందాం. అదొక 2.5 years 3 years ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అది పెద్ద విషయం కాదు, జస్ట్ 2 years ప్రాబ్లం ఉంటుంది అంతే. సో ఇది మీనరాశి గురించి. మనకి రాసులు ఇక్కడితో కంప్లీట్ అయ్యాయి, గ్రహాలు కంప్లీట్ అయ్యాయి. వెస్ట్రన్ గ్రహాలు, కొన్ని వర్గచక్రాలు, అంటే నేను ప్రాక్టీస్ చేసే వర్గచక్రాల గురించి నేను డీటెయిల్గా మాట్లాడాను. వర్గచక్రాలు చాలా ఉన్నాయి, మీరు వేరే సోర్స్ నుంచి చూసి వాటి గురించి నేర్చుకోండి. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మిగిలిన వర్గచక్రాల గురించి నేను మాట్లాడను. నాకు తెలియని సబ్జెక్ట్ గురించి ఏదో ఒకటి చెప్పేసి చేస్తే తప్పది, నేను అలా చేయను. కాబట్టి నేను ప్రాక్టీస్ చేసిన వాటి గురించి, నేను రిజల్ట్ చూసిన వాటి గురించి, నా 12 సంవత్సరాల ప్రాక్టీస్లో ఏమున్నాయో వాటి మీద నేను వీడియోస్ చేస్తాను, అవి నేను షేర్ చేసుకుంటాను. సో నేను ప్రాక్టీస్ చేసే వర్గచక్రాల మీద మాత్రమే నేను వీడియోస్ చేశాను, మిగిలినవి చెయ్యను కూడా. తర్వాత మనకు వచ్చేవి భావాలు, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత డెకనేట్స్ అని ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంట్, అవి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.